హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము. తంజావూరులోని ఈ బృహదీశ్వర టెంపుల్ 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన టెంపుల్. ఈ టెంపుల్లో మనం శివుణ్ణి లింగ రూపంలో దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఈ టెంపుల్ని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. అండ్ అదేవిధంగా ఈ టెంపుల్లోనే ఇండియాలోని 2వ అతిపెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. ఇంత పెద్ద టెంపుల్ని చోళ రాజులు కేవలం 6 సంవత్సరాలలోనే నిర్మించారు. అండ్ మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ టెంపుల్ యొక్క గోపురం నీడ నేలపైన పడదు అని చెప్తూ ఉంటారు. మీరు ఎవరైనా తంజావూరు వెళ్ళినప్పుడు తంజావూరులోనే బృహదీశ్వర ఆలయం టెంపుల్ని దర్శించుకోవాలి అనుకుంటే దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30, మళ్ళీ తిరిగి తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 8:30 వరకు ఈ ఆలయం టైమింగ్స్ అనేవి ఉంటాయి. బృహదీశ్వర టెంపుల్కే మరి ఒక నేమ్ వచ్చేసి రాజరాజేశ్వరం అని పిలువబడేది. అండ్ అంతేకాకుండా స్థానికంగా తంజై పెరియ కోవిల్ అంటే తంజావూరు పెద్ద దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి మరియు తమిళ వాస్తు శిల్పానికి ఒక ఉదాహరణ. అంతేకాకుండా దీనిని దక్షిణ మేరు అని కూడా పిలుస్తారు. అప్పట్లో అంటే ప్రాచీన కాలంలో ఇది చోళుల రాజధాని. మనకు ఎదురుగా కనిపించేది ఫస్ట్ ఎంట్రన్స్ గేటు. దీన్ని 3 years బ్యాక్ నిర్మించారు. అంతేకాకుండా ఈ ఎంట్రన్స్ గేటుని మరాఠా గేట్ అని కూడా పిలుస్తారు. ఇదంతా 2వ ప్రాంగణం. అలాగే ఎదురుగా కనిపించేది మొదటి గోపురం. ఈ గోపురాన్ని రాజరాజ గోపురం అని కూడా పిలుస్తారు. ఈ మరాఠా గేటుని తంజావూరుని చివరగా పరిపాలించిన మరాఠా రాజైన సర్బోజి పాలనలో నిర్మించారు. ఇది కేరళ గోపురం లోపల వ్యూ. ఈ తంజావూరు సిటీ చోళ రాజుల రాజధాని. అలాగే పల్లవుల రాజధాని వచ్చేసి కాంచీపురము, పాండ్యుల రాజధాని మదురై, అలాగే నాయక రాజుల రాజధాని తిరుచరపల్లి. పల్లవ రాజులు అలాగే నాయక రాజుల మాతృభాష తెలుగు, చోళ రాజులు పాండ్య రాజుల మాతృభాష తమిళ్. వీరంతా కలిసి కొన్ని సంవత్సరాలు మన సౌత్ ఇండియాని రూల్ చేశారు. చివరిగా సౌత్ ఇండియాని రూల్ చేసినది మరాఠా రాజులు. ఈ టెంపుల్ని 1004వ సంవత్సరం నుండి 1010 మధ్యలో నిర్మించారు. ఈ టెంపుల్ నిర్మాణానికి టోటల్గా 130,000 టన్నుల గ్రానైట్ని యూస్ చేశారంట. ఈ టెంపుల్ నిర్మాణానికి యూస్ చేసిన స్టోన్ని తంజావూరుకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే పుదుకొట్టై అనే విలేజ్ నుండి తెప్పించారు. అంత దూరం నుంచి ఈ స్టోన్ని తెప్పించడానికి సుమారు 12,000 ఏనుగులను, 5,000 గుర్రాలను, అలాగే 5,000 మంది కార్మికులు పనిచేశారు. అంత మ్యాన్ పవర్ యూజ్ చేశారు కనుక ఈ టెంపుల్ని కేవలం 6 సంవత్సరంలోనే నిర్మించగలిగారు. ఈ మొదటి గోపురం ప్రవేశ ద్వారం ఇరువైపులా చాలా పెద్ద ద్వార పాలకుల శిల్పాలు కూడా ఉంటాయి. ఇలాంటి పెద్ద ద్వార పాలకుల శిల్పాలు ఈ టెంపుల్లో 9 ప్లేసెస్లో 18 చోట్ల ఉంటాయి. అంతేకాకుండా ఈ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటి. ఈ టెంపుల్లో బృహదీశ్వర స్వామితో పాటు నంది మండపము, వరాహి అమ్మ ఆలయము, గణేష మందిరము, కరువర్ దేవర్ సన్నిధి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, చండికేశ్వర ఆలయము, పార్వతీదేవి ఆలయము, నటరాజ మండపము ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న నంది చోళ రాజులు ప్రతిష్ఠించింది కాదు. అప్పట్లో చోళ రాజులు ఇక్కడ చిన్న నందిని ప్రతిష్ఠించారు. తరువాత నాయక రాజులు ఇంత పెద్ద టెంపుల్కి ఇంత చిన్న నంది బాగలేదు అనేసి ఈ పెద్ద నందిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద నందుల్లో 2వది. ఈ నందిని సింగిల్ స్టోన్తో మలిచారు. అంతేకాకుండా దీని హైట్ వచ్చేసి 3.65 మీటర్, అలాగే 2.95 మీటర్స్ వెడల్పు కూడా ఉంటుంది. ఇంకా 5.94 మీటర్స్ పొడవు ఉంటుంది. సింగిల్ స్టోన్తో చేయబడ్డ నంది వెయిట్ వచ్చేసి సుమారు 25,000 కేజీలు. అలాగే ఈ నందికి ప్రతి నెల 2 సార్లు అభిషేకం చేస్తారు. అలాగే ఇండియాలోని పెద్ద నంది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో ఉంటుంది. ఈ నంది మండపం పైన ఉన్న పెయింటింగ్స్
300 ఇయర్స్ ఓల్డ్వి. న్యాచురల్ కలర్స్తో మరాఠా రాజుల కాలంలో ఈ పెయింటింగ్స్ని వేయడం అనేది జరిగింది. రూఫ్ కింద ఉన్నాయి కదా, అందుకే కొంతమేరకు ఈ పెయింటింగ్స్ అలాగే ఉండడం అనేది జరిగింది. ఈ నంది మండపం పైనుండి ఒకసారి టెంపుల్ వ్యూని చూడండి. 216 అడుగుల ఎత్తుగా ఉండే ఈ గర్భగుడి గోపురాన్ని 13 అంతస్తులుగా నిర్మించారు. ఈ గోపురం కన్స్ట్రక్షన్ని మొత్తం ఇంటర్లాకింగ్ టెక్నిక్ యూజ్ చేసి నిర్మించారు. అలాగే ఈ గోపురం పైన 80 టన్నుల విమాన గోపురాన్ని ఉంచారు. ఈ టెంపుల్ నిర్మాణాన్ని ద్రవిడ అలాగే చోళ ఆర్కిటెక్చర్ పద్ధతిలో నిర్మించారు. మనం చూసే అన్ని టెంపుల్స్లో ఎంట్రన్స్ గోపురం పెద్దగా ఉంటుంది, గర్భగుడి గోపురం చిన్నగా ఉంటుంది. అని ఈ టెంపుల్లో మాత్రం ఎంట్రన్స్ గోపురం చిన్నగా ఉంటుంది, గర్భగుడి గోపురం పెద్దదిగా ఉంటుంది. ఇదే చోళ ఆర్కిటెక్చర్ స్టైలు. నంది మండపం తర్వాత మనం దర్శించుకోవాల్సింది వరాహి అమ్మ ఆలయము. ఇదే ఆలయము. ఇదంతా సౌత్ వరండా అలాగే సౌత్ మండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపంలో కొన్ని శిల్పాలను అలాగే కొన్ని ధ్వంసమైన పిల్లర్స్ని డిస్ప్లే లాగా ఉంచుతారు. ఈ మండపం పక్కనే ఒక పాత ఫిరంగి కూడా ఉంది, మీరు చూస్తున్నారు అది. అలాగే ఈ టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వాల్ పైన నంది విగ్రహాలు ఉన్నాయి. ఇలా కొన్ని వందల నందులు ఉన్నాయి. చాలా వరకు టెంపుల్స్లో కొన్ని నందులు ధ్వంసం అయి ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఇక్కడైతే ఏ నంది ధ్వంసం కాలేదు. ఈ టెంపుల్ గర్భగుడి గోపురం చుట్టూ 108 శివుని అవతారాలతో శిల్పాలను మలిచారు. ఇక్కడ వాల్ పైన ఉన్నది రాజరాజ చోళ విగ్రహాలు. తనే ఈ టెంపుల్ని నిర్మించింది. తన అసలు పేరు అరుణ్ మోజీ దేవర్. ఈ పేరును మనం పుణ్యన్ సెల్వన్ మూవీలో వినుంటాము. ఈ గర్భాలయం వాల్ పైన కూడా చాలా నేమ్స్ని మలిచారు. ఈ కన్స్ట్రక్షన్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పేరు ఈ చోళ రాజులు ఈ వాల్స్ పైన మలిపించారు. ఇదే మెయిన్ టెంపుల్ సైడ్ వ్యూ. ఇక్కడ కూడా మీరు ద్వారపాలకుల శిల్పాలను చూడవచ్చు. ఈ టెంపుల్ని ఎలాంటి ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా నేలపైన నిర్మించారు. అలాగే ఈ టెంపుల్ని నిర్మించి 1000 సంవత్సరాలు దాటినా కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఎలాంటి సున్నపు రాయి కానీ సిమెంట్ను కానీ యూజ్ చేయలేదు. ఈ టెంపుల్ని మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన ప్రతి స్టోన్ దాని చుట్టూ ఉన్న స్టోన్స్తో ఇంటర్లాక్ అయ్యి వాటి సపోర్ట్స్తో ఇలా కదలకుండా ఉంటాయి. అలాగే కర్ణాటకలోని బేలూరులోని చెన్నకేశవ టెంపుల్ని కూడా ఇలాంటి ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించడం అనేది జరిగింది. ఈ టెంపుల్ గోడల పైన అష్ట దిగ్బాలకుల శిల్పాలు కూడా ఉంటాయి. అవి ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఉన్నది గణేష మందిరము. ఈ టెంపుల్కి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈ గణేశుని విగ్రహం ముందు ఒక పెద్ద ఎలుక శిల్పం ఉంటుంది. ఈ టెంపుల్ ప్రవేశ ద్వారాలు అన్నీ మనం రెగ్యులర్గా చూసే టెంపుల్ గోపురాల మాదిరి ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. హైట్ తక్కువగా ఉండి సైజు పెద్దవిగా ఉంటాయి. మనం రెఫరెన్స్ తీసుకోవాలి అంటే ఏనుగులను రెఫరెన్స్గా తీసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్లో అన్నీ కొంచెం పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి. అందుకే దీనిని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ద్వారపాలకుల శిల్పాల కింద పురాణాలకు సంబంధించిన కొన్ని ఘట్టాలను మనం చూడవచ్చు. ఇక్కడ యూజ్ చేసిన ఇన్స్క్రిప్షన్స్ అన్నీ 1000 సంవత్సరాల క్రితం యూజ్ చేసిన తమిళ్ లిపివి. ఇప్పుడు తమిళనాడు స్కూల్స్లో నేర్పించేది 100 సంవత్సరాల క్రితం లిపినే. ఇలా ఈ టెంపుల్లో చాలా చోట్ల మీకు ఈ ఇన్స్క్రిప్షన్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. ఈ నంది మండపం పిల్లర్ మీద ఉన్న మీరు నాయకరాజును చూడవచ్చు. మండపం బయట ఉన్న పిల్లర్ పైన ఉన్నది పాండ్యరాజు. ఈ నంది మండపం ముందరే ధ్వజస్తంభం ఉంటుంది. గణేష్ మందిరం పక్కనే సౌత్ మండపంలో ఈ వెండితో చేసిన వాహనాలను ఉంచారు. ఈ వాహనాలను ఉత్సవ టైంలో యూజ్ చేస్తారు. జింక, నెమలి, నంది అలాగే ఏనుగును మనం ఇక్కడ చూడవచ్చు. సౌత్ వెస్ట్ కార్నర్ నుండి
టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఈ వెస్ట్ మండపం నుండి నార్త్ మండపం వరకు మొత్తం శివలింగాల్ని ప్రతిష్ఠించారు. టోటల్గా ఇక్కడ వచ్చేసి 252 శివలింగాలు ఉన్నాయి. అలాగే ఈ శివలింగాల బ్యాక్ సైడ్ వాల్స్ పైన పెయింటింగ్స్ కూడా మీరు చూడవచ్చు. ఆ వెస్ట్ కార్నర్ నుండి నార్త్ ఈస్ట్ కార్నర్ వరకు మొత్తం ఇలా శివలింగాలే ఉంటాయి. కొన్నింటి వాటికైతే చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి. వీటి అన్నింటినీ సామంత రాజులు కానీ రాజు ఫ్యామిలీస్ వాళ్ళు కానీ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న మందిరము కరువర దేవర మందిరము. ఈయన రాజరాజ చోళ గురువు గారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఈ ఆలయము నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈ టెంపుల్ ముందు చిన్న మండపం కూడా ఉంటుంది. మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపలికి ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామి ద్వార పాలకుల్ని చూడొచ్చు. వీటిని కూడా గ్రానైట్తోనే చేయడం జరిగింది. అలాగే ఈ స్టెప్స్ పక్కన ఉన్న ఏనుగులను ఒకసారి గమనించండి. యూజువల్గా చాలా టెంపుల్స్లో సింపుల్గా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ చూడండి, ఏనుగు గుర్రం పైన ఉన్న సైనికుణ్ణి తొండంతో ఎత్తేస్తుంది. మరోవైపు కూడా మీరు చూడొచ్చు, సైనికుణ్ణి చేత్తో పట్టుకొని తీసుకెళ్తుంది. ఈ ఏనుగు మెడలో ఉన్న దండును అలాగే ఏనుగుకు చుట్టిన తాడు అన్నిటినీ చాలా రియలిస్టిక్గా మలచారు. ఈ ఏనుగు వెనకాలే మనం నెమలిపైన కూర్చున్న సుబ్రహ్మణ్య స్వామిని చూడవచ్చు. సేమ్ ఇలాంటిదే చాలా పెద్ద విగ్రహం ఈ టెంపుల్ గర్భాలయంలో ఉంటుంది. ఈ విగ్రహం ఎదురుగా ఒక గుర్రం ఉంటుంది. దీన్ని కూడా చాలా అద్భుతంగా మలిచారు. అంతేకాకుండా మరో మిస్టరీ ఏంటి అంటే, ఈ గర్భాలయ గోపురం నీడ నేలపైన పడదు అని చెప్తూ ఉంటారు. ఇదే చండికేశ్వర ఆలయం. ఈ చండికేశ్వరుడు శివునికి పరమభక్తుడు. ఆ భక్తి వలన శివుడు తనకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటి అంటే, శివుడు భోజనం చేశాక మిగిలిన పదార్థాలన్నింటినీ తినే అర్హత ఈ చండికేశ్వరుడికి మాత్రమే ఉందని. ఇది శివుని గర్భాలయం నుండి బయటకు వచ్చే అభిషేకం నీటి కోసం ఏర్పాటు చేసిన ఒక తొట్టె లాంటిది. గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని సైజుకు తగ్గట్టుగా ఈ తొట్టిని మలచడం అనేది జరిగింది. ఇది ఈ గర్భాలయం మరోవైపు ఎగ్జిట్. ఇక్కడ కూడా మీరు ద్వారపాలకుల్ని చూడవచ్చు. తరువాత ఈ ప్రాంగణంలోని నార్త్ ఈస్ట్ కార్నర్లో నటరాజ మండపం ఉంటుంది. ఈ మండపంలో నటరాజ స్వామి కంచు విగ్రహాన్ని మనం చూడవచ్చు. గర్భాలయంలో అయితే వీడియో అవైలబుల్ లేదు. గర్భాలయ ద్వారం పక్కన ఇరువైపులా ఉన్న ఈ శిల్పాలను మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద శివలింగమో. ఇది ఇండియాలోనే అతిపెద్ద శివలింగము. ఈ గర్భాలయ గుడిలో ఉన్న శివలింగం హైట్ వచ్చేసి 12 ఫీట్స్. అలాగే దీని బరువు 12,000 కేజీలు. సాధారణంగా అన్ని గుళ్ళలో మందిరాన్ని నిర్మించిన తర్వాత శివలింగాన్ని నిర్మిస్తారు, అని ఇక్కడ ముందుగానే శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి అనుగుణంగా గోపురాలను మలచడం అనేది జరిగింది. పసుపు, పాలు అలాగే నీటితో చాలాసార్లు అభిషేకం చేశారు. ఇక్కడ మీరు కూడా చూడండి. ఈ టెంపుల్ని ముందుగా రాజరాజేశ్వర ఆలయంగా పిలిచేవారు. కానీ తంజావూర్ని చివరిగా పాలించిన మరాఠా రాజులు ఈ ఆలయం పేరుని బృహదీశ్వర ఆలయంగా మార్చారు. ఇది అండి తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి నేను చెప్పడం జరిగింది. ఎలా ఉంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.